వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఈ ఫోటో కనిపిస్తుంది కదా, మా వాళ్ళు స్క్రీన్ మీద వేస్తారు, చాలా క్లియర్గా చూడొచ్చు. వీడి టీ షర్ట్ మీద ఏముంది అనేది, ప్రాపర్టీ ఆఫ్ అల్లాహ్ అనే టీ షర్ట్ మీద దాచుకొని అమెరికాలో ఒక పెద్ద ఉగ్రదాడి చేశాడు. యుఎస్ఏలోని ఆస్టిన్లో ఒక ఇస్లామిస్ట్ ఒక బార్లో సామూహిక కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో చాలామంది గాయపడ్డారు, 2 మరణించారు. అయితే ఈ కాల్పులు జరిపిన వ్యక్తి తన టీషర్ట్ మీద ప్రాపర్టీ ఆఫ్ అల్లా అనే చొక్కా ధరించాడు. అంతేకాదు అతని కారులో ఖురాన్ కూడా దొరికిందట. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. వీరు విషపాములు అని తెలిసినా కూడా పశ్చిమ దేశాలు ఆశ్రయం ఇస్తూనే ఉన్నాయి. కాటు వేయించుకుంటేనే కానీ అర్థం కావట్లేదు. ఇకనైనా పశ్చిమ దేశాలు ఇస్లామిక్ వలసలపై 100% పూర్తి మరియు నిషేధం విధించినంత వరకు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రాపర్టీ ఆఫ్ అల్లాహ్ అనే చొక్కా ధరించి సామూహిక కాల్పులు జరపడం, కారులో ఖురాన్ పెట్టుకొని తిరగడం, దీన్ని ఎలా చూడాలి? పవిత్ర మాసం అని చెప్పే రంజాన్లో ఇలాంటి దాష్టికాలు చేస్తున్న ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఇలాంటి వాళ్ళను దేశాల్లోకి ఆహ్వానించాలని, వీళ్ళను శరణాగతులుగా చూడాలని, శరణార్థులుగా చూడాలని, వీళ్ళకు సహాయాలు అందించాలని మాట్లాడే వాళ్ళు ఇలాంటి వాటికి ఏం సమాధానం చెప్తారు? పాము పాలు పోసి పెంచినా దాని విషపు బుద్ధిని చూపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళతో తస్మత్ జాగ్రత్త. ఇంతకంటే నేను ఏం చెప్పాలి అనుకోవట్లేదు. మీరేమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.